తందూరి రోటీ చేస్తున్నానండి. తందూరి రోటీ కోసము మైదా తీసుకున్నాను. మైదాలో కొద్దిగా సాల్ట్, అంటే మనకు సరిపడినట్టుగా సాల్ట్, తినే సోడా అండి, పెరుగు. ఒకసారి సాల్టును తినే సోడా వేసాను కదా, రెండిటికి బాగా మిక్స్ చేద్దాము, అంటే బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత ఇందులో నేను పెరుగేస్తున్నాను. పిండిని బాగా పెరుగుతో పాటు పిండిని బాగా కలపాలి. మనకు సరిపడినట్టుగా వాటర్ తీసుకొని పిండిలో వేసి కలపాలి. మరి పిండి కొద్దిగా గట్టిగా ఉండాలి. చివరిలో కొద్దిగా నేను ఆయిల్ వేసి కలుపుతాను. మరి ఆయిల్ వేస్తే మనకు రోటీ అనేది బాగా స్మూత్గా ఉంటుంది. పెరుగేసాం కాబట్టి ఇంకా హైలైట్ అండి. తందూరి రోటీలో కంపల్సరీ పెరుగు ఉండాల్సిందే. దీంట్లో కావాలంటే చాలామంది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేస్తారండి. ఇంకా కొంతమంది అయితే వెనుక ఈస్ట్ కూడా వేస్తారు. పిండి మనం కలిపేటప్పుడు బాగా పిండి బాగా సాఫ్ట్గా కలపాలి. అదండి, ఆ ముక్క నాకు చెప్పడం రాలేదు, అందుకు మా అమ్మాయితో చెప్పించాను. పిండి కలపడం అయిపోయిందండి. ఒక 20 నుండి 30 నిమిషాల వరకు పిండిని వదిలేద్దాము, ప్లేట్ మూసి. తందూరి రోటీకి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉంటలు తీసి పెట్టాము, చపాతీ పిండి టైప్. పిండి బాగా స్మూత్గా ఉందండి. మన చపాతీ టైప్ నేను రోటీలాగా చేస్తున్నాను. చపాతీ అంటే తందూరి అంటే మామూలుగా ఇలాగ ఎలడుపుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఎలడుపు కాదు. కాకపోతే నేను రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. అది మనకు నచ్చినట్టుగా మనం చేయొచ్చు. ఇది మైదా పిండి కదా, మనం ఎంత తిక్కినా కానీ సరే దగ్గర కూడుతుంది పిండి. మరి పల్చన కాకుండా మందం లేకుండా ఒక మాదిరిగా. వన్ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ మనం రోటిని కాల్చాలి. మనము తినే సోడా వేసాం కదా, అందుకనేసి రోటీ కొద్దిగా బాగా పొంగుతుంది. మెత్తగా అంటే చాలా మెత్తగా స్పాంజిలాగా ఉందండి రోటీ. రెండో రోటీ కూడా నేను తిక్కేసి పెట్టాను రెడీగా. నిజంగా అంటే పిండి
చాలా స్మూత్గా ఉందండి. మనం కలిపేసి వదిలేసాం కదా, దాంట్లో పెరుగు కూడా వేసాను నేను, అందుకనేసి చాలా స్పాంజీ టైప్ ఉంది. రోటీ చూడండి, నేను ఇలా తిక్కిన తర్వాత మళ్ళీ చూడండి దగ్గరకు అయిపోతుంది. అదే అంటే అంత స్మూత్గా ఉంది కాబట్టి దగ్గర కూడుకుంటుంది అన్నమాట పిండి. మళ్ళీ రోటీలు ఇలాగే చేద్దాము. చూస్తున్నారండి నాన్ రోటీ ఇస్తామే పోలీసు చూస్తున్నారు కదా, మన తందూరి రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన నేను నెయ్యి వేస్తున్నాను. చాలామంది బటర్ వేస్తారు, నేను బటర్ వేయడం లేదు ఇక్కడ. ఇప్పుడు కొత్తిమీర, సన్నంగా తరిగి పెట్టిన కొత్తిమీర దీనిపైన నేను కొద్దిగా గ్రానిష్ చేస్తున్నాను. ఎంత స్మూత్గా ఉన్నాయంటే రోటీలు చూడండి, చాలా బాగున్నాయి.